నంద్యాల జిల్లా హాకీ క్రీడాకారులు మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్కు సిద్ధమయ్యారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 19 నుండి 22వ తేదీ వరకు నిర్వహించనున్న అండర్-21 ఇంటర్ జిల్లా హాకీ మెన్ ఛాంపియన్షిప్ పోటీలకు నంద్యాల జిల్లా నుండి క్రీడాకారులను నంద్యాల జిల్లా హాకీ అసోసియేషన్ ప్రతినిధులు, ఏపీ హాకీ అధ్యక్షుడు చాణక్యరాజు ఆధ్వర్యంలో నేడు స్థానిక ఎస్పీజీ హైస్కూల్ గ్రౌండ్ నందు ఎంపిక చేశారు. ఈ పోటీల్లో పాల్గొనే నంద్యాల జిల్లా జట్టుకు హాకీ నంద్యాల జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీజీ హైస్కూల్ హెచ్ఎం నళిని, ఏపీ హాకీ అధ్యక్షుడు చాణక్యరాజు, జిల్లా జాయింట్ సెక్రటరీ దివాకర్, ట్రెజరర్ స్టీఫెన్ జెర్సీలను బహుకరించారు. ఈ సందర్భంగా ఏపీ హాకీ అధ్యక్షుడు చాణక్యరాజు మాట్లాడుతూ, క్రీడలు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని, జీవితంలో క్రమశిక్షణను అలవరుస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం క్రీడల్లో ప్రతిభ చాటిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. నంద్యాల జిల్లా హాకీ క్రీడాకారులు ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించి జిల్లా పేరును దశ దిశలా చాటాలని ఆయన ఆకాంక్షించారు. ఎస్పీజీ హెచ్ఎం నళిని మాట్లాడుతూ, జాతీయ క్రీడ అయిన హాకీని ఎంచుకోవడం అభినందనీయమన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాకీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం రాజు, సెక్రటరీ సునీల్ ముత్యం, జాయింట్ సెక్రటరీ దివాకర్, ట్రెజరర్ స్టీఫెన్ మరియు టీమ్ కోచ్ శ్రావణ్ కుమార్, ఎస్పీజీ వ్యాయామ ఉపాధ్యాయుడు వినీత్, క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్ జూనియర్స్ మెన్ గుంటూరులో నాగార్జున యూనివర్సిటీలో జరగబోతుంది. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు పిల్లలందరూ కూడా మన నంద్యాల డిస్ట్రిక్ట్ తరఫున పావులపాడు కానీ, తర్వాత ఈ జూటూరు కానీ, అట్లాగే మన నంద్యాలలో ఎస్పీఎస్ స్టూడెంట్స్, మిగతా స్కూలు గుడిచెప్పడు, ఇవన్నీ కూడా పిల్లలందరూ వచ్చినారు. వాళ్ళంతా కూడా రేపు పాల్గొంటారు. టోటల్ టీం 18 మంది. వారికి టీషర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వారిని పిల్లలను ఎంకరేజ్ చేస్తున్నాము. వాళ్ళు బాగా ఆడి యొక్క హాకీ నంద్యాలకు, హాకీ అందరికి మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటున్నాం. పిల్లలకు అన్ని విధాలు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం. పిల్లలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ కార్యక్రమం అంతటికి కూడా అందరు కూడా హాజరయ్యి పెద్దవాళ్ళంతా కూడా వారికి నా కృతజ్ఞత తెలియజేస్తుంటున్నా. పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ హాకీ టీం ఇంకా మంచిగా డెవలప్ అయ్యి స్టేటే కాకుండా మన వాళ్ళు నేషనల్ లెవెల్లో కూడా మీరు సెలెక్ట్ అయ్యి మన దేశానికి మంచి పేరు, అంటే దేశానికి ఆడుతున్నారంటే నంద్యాల పేరు దేశమంతా వినిపిస్తుంది కదా. కాబట్టి మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండండి, క్రమశిక్షణ పాటించండి, చక్కగా ఆడి మీ అందరు గెలుపుతో తిరిగి రావాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గుంటూరులో జరగబోయే జూనియర్స్ హాకీ టోర్నమెంట్ కు నంద్యాల తరఫున పిల్లలందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. వారిని అందరినీ కూడా కలర్స్, అంటే వాళ్ళకు టీ షర్ట్స్ ఇవ్వడము, మిగతా ఏమైనా కిట్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా గుంటూరులో పోయి ఈ స్టేట్ మీట్ లో ఆడి మంచి ప్రదర్శనను ప్రదర్శించి నంద్యాలకు ఒక మంచి పేరు తీసుకురావాలని మేము ఈ నంద్యాల అసోసియేషన్ తరఫున, హాకీ అసోసియేషన్ తరఫున మేమంతా కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లా తరఫున మరి హాకీ టీం గుంటూరులో జరగబోయే రాష్ట్ర స్థాయి హాకీ ఛాంపియన్షిప్ లో పాల్గొంటుంది. మరి ఈ టోర్నమెంట్ లో పాల్గొనే వారికి ప్లేయర్స్ అంతా కూడా ఈరోజు మరి మా చాణక్యరాజు గారు, మరి హెచ్ఎం మేడం గారు, శివన్ సార్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో టీ షర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళంతా గుంటూరు వెళ్ళి ఆ టోర్నమెంట్ లో చక్కటి ప్రదర్శించి మరి రాష్ట్ర స్థాయిలో కూడా సెలెక్ట్ కావాలని మేము ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం.